ఇంటర్వ్యూ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారు, అలాగే ఇంటర్వ్యూకి కూడా వచ్చారంట కదా ఢిల్లీకి, నిజమా? ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ ఒక 11 మెంబర్స్ వచ్చారు. క్రికెట్ టీమ్ లాగా అందరూ. సో దే వర్ ఆల్ దేర్ టు గివ్ మీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్. ఎంతో మెంటల్ టెన్షన్ పడి ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్ అయితే థర్డ్ ఇయర్కి మీ మెంటల్ కండిషన్ ఎలా కంట్రోల్కి తెచ్చుకున్నారు, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకున్నారు అంటే ఏం చెప్పారు? ద డే యూ స్టార్ట్ డౌటింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద డే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ రేస్. ఇప్పుడు బళ్ళారి జనరల్గా మైండ్ సెట్ ఫేమస్, కానీ ఇప్పుడు బళ్ళారిలో అంతా మీ పేరే చెప్తున్నారు అని చెప్పి చాలా మంది మీ ఫ్యాన్స్ అయిపోయారు అయితే. అమ్మ వాళ్ళు ఏమంటున్నారు, పెళ్లి చేసేస్తానంటున్నారు అయితే? ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు మిమ్మల్ని? నాది March 8th రోజు ఉన్నింది మ్యామ్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే. సో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, మనోజ్ సోనీ బోర్డ్ ఫస్ట్ పర్సన్ మార్నింగ్ సెషన్. ఓకే. సో వాళ్ళు బాగా ఫ్రెష్గా ఉన్నారు, నేను ఫ్రెష్గా ఉన్నాను. రిజల్ట్స్ వచ్చిన రోజున ఒకసారి గుర్తు తెచ్చుకుని మా కోసం చెప్తారా? రిజల్ట్స్ వచ్చింది ఉగాది ప్రీవియస్ డే మ్యామ్, నైట్ 7:30కి అలా వచ్చింది. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళు లైవ్ కవరేజ్ ఇచ్చారు. ఎలా అంటే నోటీస్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, బల్బ్ వేస్తున్నారు, స్టిక్ చేస్తున్నారు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైవ్ కవరేజ్ ఇచ్చారు. మేము పండగ చేయలేదు ఇంట్లో, మొత్తం మీడియా కవరేజ్ ఇంట్లో అందరు మీడియా ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ మొత్తం ఇంటర్వ్యూస్ ఇచ్చేసాను. ఓకే. సో అలా జరిగింది, డబుల్ ధమాకా మా ఇంట్లో. ఇంటర్వ్యూ అంతా మిమ్మల్ని ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత ఒక మంచి పర్సన్, ఒక మంచి విజన్ ఉన్న విమెన్ బళ్ళారికి ఐఏఎస్గా వెళ్తున్నారు. బళ్ళారి ఈజ్ గోయింగ్ టు బీ చేంజ్ ఇన్ ఎ పాజిటివ్ వే అన్న విషయం నాకు అర్థమైంది. వన్ బుక్, వన్ పెన్, వన్ స్టూడెంట్, వన్ టీచర్ కెన్ చేంజ్ ద వరల్డ్. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే 423 ర్యాంక్ అస్విజ ఇస్ విత్ మీ రైట్ నౌ. బళ్ళారి నుంచి మన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. సో ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు యూ అండి అస్విజ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఐ డ్రీమ్ మ్యామ్. తెలుగు బాగా మాట్లాడుతున్నారే? వస్తుంది మ్యామ్, మేము బేసిక్గా తెలుగు వాళ్ళమే. అక్కడ మా 4 fathers వచ్చి సెటిల్ అయ్యారు కర్ణాటకలో. ఓకే. సో బళ్ళారిలో సెటిల్ అయి ఉన్నాం. ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు? సో తెలుగు, కన్నడ, అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్. నైస్. సో తమిళ్ నేర్చుకోలేదు ఇంకా మీరైతే? లేదు. ఎలా అనిపిస్తుంది మీ ర్యాంక్ సాధించడానికి ముందు అస్విజ ఎలా ఉంది, ర్యాంక్ వచ్చిన తర్వాత అస్విజ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మ్యామ్ ఐ వుడ్ లైక్ టు సే బిఫోర్ ద ప్రిపరేషన్, ఆఫ్టర్ ద ప్రిపరేషన్. ఎందుకంటే అప్పుడు చాలానే డిఫరెంట్గా ఉండేదాన్ని, ఇప్పుడు ఐఎమ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఒక పేషెన్స్ వచ్చింది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, డిటర్మినేషన్. అండ్ రిజల్ట్ అంటే బిఫోర్ ద రిజల్ట్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. సో ఆఫ్టర్ ద రిజల్ట్ ఐఎమ్ హ్యాపీ నౌ, కొంచెం రిలాక్స్డ్గా ఉంది, హ్యాపీ విత్ మై హార్డ్ వర్క్ ఎఫర్ట్స్. ఏంటి ఇంటర్వ్యూ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారు, అలాగే ఇంటర్వ్యూకి కూడా వచ్చారంట కదా ఢిల్లీకి, నిజమా? అవును, ఇది నిజం మ్యామ్. మేము ఢిల్లీకి వెళ్ళాము. సో ఒక 20 days ముందు నేను మా మమ్మీ, మా అన్నయ్య, కజిన్ వెళ్ళాము. ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ ఒక 11 మెంబర్స్ వచ్చారు. సో ఒక క్రికెట్ టీమ్ లాగా అందరూ. సో దే వర్ ఆల్ దేర్ టు గివ్ మీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్. సో అదొక ఐ ఫీల్ వెరీ హ్యాపీ మ్యామ్ టు హ్యావ్ సచ్ గుడ్ ఫ్యామిలీ, వండర్ఫుల్ ఫ్యామిలీ. ఓకే. ఎంతమంది మీరు సంతానం మీ అమ్మగారు నాన్నగారికి? మేమిద్దరు మ్యామ్, నేను మా అన్నయ్య. మా అన్నయ్య వచ్చేసి హిజ్ అ సర్జన్, ఎంఎస్ ఇన్ జనరల్ సర్జరీ అయిపోయింది. సో బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాన్నగారు ఏం చేస్తుంటారు? మై ఫాదర్ ఈజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పీడబ్ల్యూడి, రాయచూరు డిస్ట్రిక్ట్లో మ్యామ్. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. మీ అందరినీ చూడడమే పెద్ద జాబ్, ఇంకేంటి? సో నేను విన్నది కరెక్టేనండి, ప్రిలిమ్స్ 2 సార్లు మీరు ఫెయిల్ అయ్యారని చెప్పని విన్నాను, నిజమేనా?
అవును మ్యామ్. స్టార్టింగ్ ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో రాశాను, ఓకే 8th సెమ్లో ఉన్నప్పుడు. సో దట్ వాజ్ నాట్ అంటే ప్రిపరేషన్ లేకుండా రాశాను. ఓకే సో ప్రిపేర్ అయ్యాను 1 ఇయర్. 2016 హైదరాబాద్కి వచ్చి ఇక్కడ 1 ఇయర్ ప్రిపేర్ అయ్యాను. 17లో రాశాను, అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. 18లో రాశాను, మొత్తం ఒకేసారి క్లియర్ అయిపోయింది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. అంటే 2016లో మీరు ప్రిపేర్ అవ్వలేదు, 2017లో మీరు ప్రిపేర్ అయ్యారు. మ్యామ్. అయినా కూడా ప్రిలిమ్స్లో రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఫస్ట్ టైం అదే రిజల్ట్ వచ్చేప్పుడు చాలా బాధేసింది మ్యామ్. ఎందుకంటే 17లో చేశాను, ప్రిపరేషన్ చేశాను, హార్డ్ వర్క్ చేశాను, కానీ ఒక మేజర్ పాయింట్ మిస్సింగ్ అనిపించింది, ఓకే ప్రాక్టీస్. సో 17లో జస్ట్ చదివాను నేను, ఎక్కడ నేను మాక్ టెస్ట్ అలాంటివి ఏది రాయలేదు, చదివేసి డైరెక్ట్ వెళ్ళిపోయి ఎగ్జామ్ వల్ల కూర్చొని రాశాను. సో దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే ఓకే అంటే జనరల్గా ఒక సంవత్సరం మొత్తం చదివి ఆ ప్రిలిమ్స్లోనే మనకి సాధించలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం సంవత్సరం మొత్తం చదివి ఆ ఎగ్జామ్ కోసం వెయిట్ చేసి ఎంతో మెంటల్ టెన్షన్ పడి ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్ అయితే థర్డ్ ఇయర్కి మీ మెంటల్ కండిషన్ ఎలా కంట్రోల్కి తెచ్చుకున్నారు, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ ఇది మా ఫ్యామిలీ సపోర్ట్తోనే జరిగింది. సో 2 times క్లియర్ అవ్వలేదు కదా, సో ఎప్పుడే కానీ వాళ్ళు ఎవరితో కంపారిజన్ అలా ఏం చేయలేదు, ప్రెషర్ పెట్టలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ ఓకే, ఇప్పుడు కాలేదంటే ఇంకొకసారి, వీ వాంట్ టు రీచ్ ద గోల్. మన గోల్ ఏంటి, మన లిస్ట్లో మన పేరు ఉండాలి, ఐఏఎస్ రావాలి. సో దట్ షుడ్ బి అవర్ ఓన్లీ గోల్ అని చెప్పేసి, ప్లస్ ట్రస్ట్, బిలీఫ్. అండ్ దే వాజ్ సమ్ స్టేజ్ మ్యామ్ వేర్ ఒక లోన్లీనెస్ వచ్చేస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అప్పుడు ఆ టైంలో మా పేరెంట్స్, మా కజిన్స్ కానీ అందరూ చాలా స్ట్రాంగ్గా నించున్నారు. సో వాళ్ళని చూసినప్పుడు ఐ కుడ్ సెన్స్ దట్, అంటే వెన్ సమ్వన్ ఈస్ ట్రస్టింగ్ యూ సో మచ్, సో వై డోంట్ వి ట్రస్ట్ అవర్ సెల్ఫ్స్, మన మీద మనకి నమ్మకం ఉండాలి. సో ద డే యూ స్టార్ట్ డౌటింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద డే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ రేస్. సో నైస్. అంటే కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు మీరు? 2016లో కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు? 2016 హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఓకే ఓకే ఎక్కడ తీసుకున్నాను? ఇక్కడ సిఎస్బి మ్యామ్ అండ్ అనలాగ్లో. సిఎస్బిలో పొలిటికల్ సైన్స్ బాలలత మ్యామ్ దగ్గర తీసుకున్నాను. ఓకే ఏంటి బాలలత మేడం దగ్గర జాయిన్ అయిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది అని చెప్పని విన్నాను. ఏంటి మేడం అంతగా ఏం మార్చేశారు మిమ్మల్ని? ఫస్ట్ థింగ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ మ్యామ్. బాలలత మ్యామ్ని చూస్తుంటే ఏదో ఒక లోపల నుంచి ఫైర్ ఇగ్నైట్ అవుతుంది, మనం చేయాలి, మనం కూడా సాధించాలి అని. సో దాట్ వాజ్ ద మెయిన్ థింగ్. అండ్ దెన్ బోత్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్, ఈ కోర్స్ వైజ్ మరి పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు. సో కోర్స్ వైజ్ అంటే పొలిటికల్ సైన్స్, సో డౌట్స్ మొత్తం క్లియర్ చేయడము, ఆన్సర్ రైటింగ్, ఆన్సర్ రాసి తీసుకెళ్ళి చూపించేదాన్ని. సో మ్యామ్ యూస్ టు కరెక్ట్, తర్వాత చేంజెస్ చెప్పేవారు. అండ్ ఎమోషనల్ సపోర్ట్, అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, అండ్ ఫైండింగ్ అవుట్ ద మిస్టేక్స్. ఒక మంచి గురు ఎవరంటే ఎవరు మనం పొగుడతారు కదా మ్యామ్, వాళ్ళు కాదు, హూ విల్ ఐడెంటిఫై అవర్ మిస్టేక్స్. మన మిస్టేక్స్ని గుర్తించి దాని మీద వర్కౌట్ చేస్తారు కదా మ్యామ్. సో అది మ్యామ్ చేస్తారు నా మీద. ఓకే ఓకే అంటే ఇప్పుడు బళ్ళారి జనరల్గా మైండ్ సెట్ ఫేమస్, కానీ ఇప్పుడు బళ్ళారిలో అంతా మీ పేరే చెప్తున్నారు అని చెప్పి నిజమా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ లైక్ ఐ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ బళ్ళారి. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు క్లియర్ అండ్ గెట్ ఇన్ టు ఐఏఎస్. ఓకే. సో చాలా మంది ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు, బట్ దే ఆర్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఇలా వేరే స్ట్రీమ్స్లో ఉన్నారు. ఓకే. సో ఐఏఎస్ అనేది ఫస్ట్ టైం. సో దీని నుంచి అందరూ ఎమోషనల్ అయిపోయారు బళ్ళారిలో అందరూ. చాలా మంది అమ్మాయిలు సివిల్ సర్వీసెస్ రాయడానికి ముందుకు వచ్చారంట కదా ఇది తర్వాత. ఇది కరెక్ట్ మ్యామ్, ఎంతో మంది అమ్మాయిలు ఇంకేమి వర్జ్ ఆఫ్ మ్యారేజ్ ఇంకా ప్రపోజల్స్ అంతా స్టార్ట్ చేశారు చూడడం. దెన్ దే చేంజ్ ద డిసిషన్ నన్ను చూసేసి, లేదు నేను క్లియర్ చేస్తాను, నేను కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తాను. ఇలా నాట్ జస్ట్ దీస్ పీపుల్, ఈవెన్ 10th స్టాండర్డ్ నుంచే అందరూ ఫోన్ చేసి కాల్ చేసి ఇక్కడ మ్యామ్ ఏం చేయాలి ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే. సో చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అండ్ సో మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ దిస్ ఇయర్ ఆల్సో. ఓకే. సో చాలా మంది మీ ఫ్యాన్స్ అయిపోయారు అయితే. అమ్మ వాళ్ళు ఏమంటున్నారు, పెళ్లి చేసేస్తానంటున్నారా ఇప్పుడు? సంబంధాలు చూస్తున్నారా లేదా? లేదు మ్యామ్, ఫోకస్డ్ ఆన్ కెరియర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అంటే మీ ఉద్దేశ ప్రకారం
ఒక మెచ్యూర్డ్ మెంటాలిటీ తోటి, మైండ్ మెచ్యూరిటీ తోటి ఏ ఏజ్లో ఎగ్జామ్ రాస్తే బెటర్ అని మీకు అనిపించింది? ఎందుకంటే 2 సార్లు రాశారు, అప్పుడు మీకు అంత మైండ్ మెచ్యూరిటీ లేదనిపించిందా? లేకపోతే ఈ థర్డ్ అటెంప్ట్లో మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మ్యామ్ ఇది ఒకటి ఏంటంటే, ఒక నాలుగు గోడల మధ్య కూర్చొని చదివేది కాదు. 4 walls, సిట్టింగ్ బిట్వీన్ ద 4 walls 24 hours 7 చదవడం, ఇట్ డజంట్ వర్క్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో ఏం చేయాలంటే మన బుక్ నాలెడ్జ్తో పాటు అవుట్ సైడ్ వరల్డ్ గురించి మనం తెలుసుకోవాలి. సో నాది ఇలానే జరిగింది. నేను ఎక్కువ సొసైటీతోనే ఎక్కువ మాది ఒక ఆర్గనైజేషన్ ఉండేది. సో మేము పిల్లలకి ఎడ్యుకేషన్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్, మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసెస్ ఇవ్వడము, రూరల్ స్టూడెంట్స్ అండ్ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫోర్డ్ ఫర్ ట్యూషన్స్. నెక్స్ట్ హెల్త్ సెక్టర్ చేసేవాళ్ళము, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, మరి నాప్కిన్స్ గురించి ఎడ్యుకేట్ చేయడము ఉమెన్కి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వర్క్ చేశాను మ్యామ్. అక్కడ మా బళ్ళారిలో ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ అని, గణేష పండుగ రోజు వి ప్రమోట్ ఎకో ఫ్రెండ్లీ గణేషాస్. ఓకే. సో జస్ట్ ఫర్ మినిమల్ 50-60 రూపీస్, అంటే ఒక ఈ పిఓపి గణేశాలను వదిలేసి ఎకో ఫ్రెండ్లీ గణేశాలని యూస్ చేయాలి అని. సో ఇలా నాట్ జస్ట్ దిస్ ప్రిపరేషన్, ఐ బీన్ ఇన్ టు దిస్ సొసైటీ. ఇలా వెళ్ళేసరికి నాకు వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తెలిసింది, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. సో ఇలా బయటకు వెళ్ళడం ద్వారా మనకి అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. మనం బుక్స్ చదువుతుంటే అదే యాంగిల్లో వెళ్తుంటాము, విల్ నెవర్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ సమ్వేర్ అవుట్ ఆఫ్ దిస్ బుక్స్. సో ఇలా మనం సొసైటీతో ఎక్కువ మింగల్ అవుతే, పీపుల్ మధ్య వెళ్తుంటే అప్పుడు మనకి మెచ్యూరిటీ ఆటోమేటికలీ వస్తుంది. ఈ ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అంటే డిగ్రీ అయిన తర్వాత అటెంప్ట్స్ ఇచ్చారా, లేకపోతే పీజీ అయ్యాక ఇచ్చారా? లేదు, నాది ఇంజనీరింగ్ డిగ్రీ అయిన వెంటనే అప్పుడు ఇచ్చాను ఒకసారి, తర్వాత ఇంకా అప్పటి నుంచి ప్రిపరేషన్ అవుతూ ఇప్పుడు క్లియర్ చేసుకున్నాను. సో పీజీ ఏం చేయలేదు, జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ. అంటే ఫస్ట్ అటెంప్ట్కి, సెకండ్ అటెంప్ట్కి, థర్డ్ అటెంప్ట్కి మీ ప్రిపరేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు, దాని గురించి చెప్తారు. కానీ బుక్స్ కూడా ఏమైనా మార్చారా? ఆథర్స్ బుక్స్ మార్చారా, లేకపోతే మీ స్కెడ్యూల్స్ ఎలా మార్చుకుంటూ వచ్చారు? ఇది బుక్స్ అంటూ సేమ్ మేము అందరు చెప్తారు, సిబిఎస్ఈ 6th to 12th స్టాండర్డ్ బుక్స్ అని. అవన్నీ వదిలేసి నెక్స్ట్ అలాంగ్ విత్ దాట్ దోస్ బుక్స్ మనకి బేసిక్ బుక్స్ అని కొన్ని ఉంటాయి, ఒక 10 to 12 బుక్స్ ఉంటాయి. సో అవి కంపల్సరీ చదవాలి అండ్ దాన్ని మరీ చదవాలి. వీ హ్యావ్ టు రీడ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూ బుక్ తెచ్చేస్తే వీ విల్ లూజ్ ద ట్రాక్. మరి ఆథర్ ఏం చెప్తున్నారో మరి 0 నుంచి యూ షుడ్ స్టార్ట్ అగైన్. సో అలా చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని ఒక ఆథర్ బుక్ ఉంది మ్యామ్. సో దాన్ని ఐ రెడ్ సమ్ 10 to 12 times సేమ్ బుక్ని. సో ఒకసారి చదివిన తర్వాత రెండోసారి చదవాలంటేనే ఇది వచ్చేసింది కదా అనిపిస్తుంటుంది మైండ్కి, లేదా మనకి రాకపోయినా వచ్చేసినట్టు మేము ఫీల్ అవుతాం. కానీ 10 నుంచి 12 సార్లు ఆ బుక్ని చదివేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అని మేము ఇనిషియలీ మనకి ఫస్ట్ టైం నాకు కాన్సెప్ట్స్ రావాలి అని, ఇంకొకటి గుర్తుండాలి అని. ఇక్కడ వాస్ట్ సిలబస్ మ్యామ్. సో ఒక్కసారి చదివేసి వదిలేస్తే గుర్తుండదు, మైండ్లో ఉండదు. సో దాన్ని పదే చదువుతున్నామంటే మనకి మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అండ్ ప్లస్ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. మనం రిపీట్ చేస్తుంటే వాట్ ద ఆథర్ ఇస్ ట్రైంగ్ టు సే అని ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇలా అన్ని బుక్స్, సేమ్ బుక్స్ వీ హ్యావ్ టు రీడ్ అండ్ డోంట్ గెట్ న్యూ బుక్స్ ఇన్ టు ద ప్రిపరేషన్. ఒకసారి మనం బుక్ లిస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాక సో వీ హ్యావ్ టు రీడ్ ద సేమ్ బుక్స్ ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎవ్రీవేర్. మరి బుక్ లిస్ట్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? యాక్చువల్లీ మీరు ఎవరెవరిని అడిగారా, లేకపోతే మీ ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారా? ఎలా జరిగింది ఇది బుక్ లిస్ట్? కొంతమంది సీనియర్స్తో లేకుంటే వేరే వాళ్ళతో, ఇన్స్టిట్యూట్స్తో అంతా రెఫర్ చేసి, సో ఫైనలీ ఒక 10 to 12 బుక్స్ ఫైనలైజ్ చేసుకున్నాం మ్యామ్. సో చెప్తారా? ఎందుకంటే చాలామంది సివిల్ సర్వీస్ అవ్వాలని, సివిల్ సర్వీసెస్ రాయాలని, దాన్ని క్రాక్ చేయాలని చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం మీ బుక్ లిస్ట్ ఒకసారి. ఇది పాలిటీ లక్ష్మీకాంత్ మ్యామ్, దెన్ ఎన్విరాన్మెంటల్ది శంకర్ ఐఎస్ అకాడమీ వాళ్ళ బుక్ ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ది. నెక్స్ట్ ఎకానమీ శంకర్ గణేష్ అని ఒకటి ఉంది, చాలా బాగుంటుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుంది, అన్ని టాపిక్స్ మీద బ్రీఫ్గా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ జియోగ్రఫీ వచ్చేసి ఎన్సీఆర్టీ ఈజ్ ఫైన్, ఎన్సీఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ అట్లస్ మ్యాప్, ఇండియా ఫిజికల్ అండ్ పొలిటికల్ మ్యాప్ అండ్ వరల్డ్ పొలిటికల్ మ్యాప్.
నెక్స్ట్ ఎకానమీ అయిపోయింది. సో మ్యామ్ ఐ థింక్ హిస్టరీ ఈజ్ లెఫ్ట్ అవుట్. సో హిస్టరీకి బిపిన్ చంద్ర 2 బుక్స్ ఉన్నాయి, ఇండియా స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి న్యూస్ పేపర్స్ మ్యామ్. సో ఐ స్టడీ 2 న్యూస్ పేపర్స్, ఒకటి ద హిందూ, ఇంకొకటి ఇండియన్ ఎక్స్ప్రెస్. సో 1 year ఓన్లీ ద హిందూ చదివాను. ఇంకా లాస్ట్ ఇయర్ 2018లో ఐ టుక్ అప్ ద సెకండ్ పేపర్. ఓకే ఓకే. అంటే చాలామంది చెప్పేదంటే ప్రిలిమ్స్కి సపరేట్గా మేము ప్రిపేర్ అవుతున్నాం, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పాను. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇది రాంగ్ కాన్సెప్ట్ మ్యామ్, ఆర్ ఐ క్యాన్ టెల్ ఇట్ యాజ్ అ మిస్కన్సెప్షన్. బికాస్ ఇఫ్ యూఆర్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, మొత్తం ఒక కాంప్రిహెన్సివ్ ఆర్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా చదవాలి మనం. వీ కెనాట్ డివైడ్ ద థింగ్స్, ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అలా అని. సో ఎగ్జాంపుల్ యూ క్యాన్ టేక్ ఎనీథింగ్, ఎనీ ఇష్యూ ఇన్ ఇండియా. సో వీ క్యాన్ టేక్ అబౌట్ శబరిమలై ఓన్లీ మ్యామ్. సో ఆ ఇష్యూ తీసుకున్నప్పుడు మనం న్యూస్ పేపర్స్లో అంతా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నారు, ఉమెన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, మన కల్చరల్ ఇవి కానీ. సో వై డోంట్ వి థింక్ ఇట్ అండ్ జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనకి శబరిమలై కేరళలో ఉంది. సో వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ వస్తాయి. కేరళలో రివర్స్ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇలా ఏదో ఒక ఇష్యూ వచ్చినా యూ హ్యావ్ టు లుక్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్, జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా మనం ఓన్గా డైమెన్షన్స్ వేసుకోవాలి. సో ఇలా వేసుకొని మనం ప్రతి టాపిక్ మీద చదువుకొని వెళ్ళాలి. సో అండ్ ప్రిలిమ్స్కి ఏం చేయాలి అంటే వీ నీడ్ టు నో డిఫరెంట్ టాపిక్స్, ఒక డైవర్సిటీ ఉండాలి, చాలా టాపిక్స్ తెలిసి ఉండాలి. అన్ని టాపిక్స్ గురించి ఒక 3-4 lines అంతే చాలు. మెయిన్స్లో అలా కాదు, వీ నీడ్ టు నో ఫ్యూ టాపిక్స్ అండ్ వాట్ ఎవర్ వీ నో వీ హ్యావ్ టు నో ఇన్ డెప్త్. ఓకే, ఒక 2 pages రాసేంత నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఇట్స్ అ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇఫ్ యు ఆర్ అన్ ఎస్పీ ఆర్ ఇఫ్ యు ఆర్ అన్ డీసీ, మీరేం చేస్తారు ఒక డిస్టిక్లో ఏదైనా ఇష్యూస్ ఇచ్చేసి? సో ఇలా ఉంటుంది. సో ఒక టాపిక్ చదివామంటే మనం కంప్లీట్గా చదవాలి. అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడిగినా విల్ బి రెడీ టు ఆన్సర్ దెమ్. అంటే ఆన్సర్ రైటింగ్కి సంబంధించి చాలా మార్పు వచ్చింది తన స్టార్టింగ్కి ఇప్పటికీ అని చెప్పని తెలిసింది నాకు. సో ఆన్సర్ రైటింగ్ ఎలా నేర్చుకున్నారు మీరు? ఈ మెయిన్స్ రైటింగ్ అనేది మ్యామ్ ఈవెన్ 2016 యాజ్ ఫార్ ఎస్ ఇన్ 2017 నేను చాలా పూర్ ఉండేదాన్ని. అసలు ఒక పేపర్ రాయాలంటే నాకు ఏడుపు వచ్చేది. ఐ లిటరల్లీ యూజ్డ్ టు క్రై. ఒక టాపిక్ మీద ఒక ఫుల్ పేపర్ రాయాలంటే. సో వాట్ ఐ డిడ్ ఇన్ 2018 వాస్, సో ఐ స్టార్టెడ్ రైటింగ్. సో ఇనిషియల్లీ ఏం రాసేదాన్ని అంటే, ఇప్పుడు ఒక మూవీ చూస్తే మూవీ గురించి రాసేదాన్ని, ఒక టీవీ షో చూస్తే టీవీ షో గురించి రాసేదాన్ని, జస్ట్ లైక్ అ డైరీ. ఆ రోజు ఈవెంట్, ఒక మన డేలో ఏం జరిగిందో దాని గురించి రాసేదాన్ని. సో దీనివల్ల మన హ్యాండ్ మూమెంట్ మ్యామ్, అంటే మనం యూస్ చేయట్లేదు మనం హ్యాండ్. ఏదన్నా ఫోన్స్లో టెక్స్ట్ చేయడానికి, బ్రౌజ్ చేయడానికి, టైప్ చేయడానికి. సో వీ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ అవర్ హ్యాండ్ టు రైట్. ఏదన్నా మనం రికార్డ్ చేసేస్తున్నాం ఫోన్లో. సో ఫస్ట్ పాయింట్ వాజ్ టు మేక్ మై హ్యాండ్ టు మూవ్, స్టార్ట్ రైటింగ్ ద థింగ్స్. సో అప్పుడు నేను చాలా సింపుల్గా రాసేదాన్ని. మేము ఇలా అక్కడికి వెళ్ళాము, బయటికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, ఇంటికి వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అలా సింపుల్గా.